ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య కాలపు 10వ శనివారము. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. ఏలన మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యువునందు పాల్గొందురనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఎవరిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతా దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని, ప్రేషిత కార్యమును పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకున్నచున్నాడు అనునదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించుచు పనిని మాకు అప్పగించుచున్నాడు. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలయునని అట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనము వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారు గదా. కాని నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలన అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలన అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలన అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనా నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అనుటతో సరిపుచ్చవలయను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.